అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది. వధూవరులు సిద్ధమైతే తీసుకురండి. పంతులు గారు, వరుడు వరుణ్ ఎప్పటి నుంచో వెయిటింగ్. వధువుదే ఆలస్యం. ఆలస్యం కాదు బాబా, టైంకి రావడం మా అక్కకు అలవాటు. అలా చూడు. అమ్మా, లగ్నపత్రిక చదువుతున్నాను, ఒకసారి వినండి. చాంద్రమానేన శ్రీ ప్లవనామ సంవత్సర శ్రావణశుద్ధ ద్వాదశి స్థిరవారం నాడు శ్రీ దేవసేన కీర్తిశేషులు భార్గవరామ దంపతుల ఏకైక పుత్రుడు వరుణ్కి, శ్రీ నారాయణరావు సావిత్రమ్మ దంపతుల ప్రథమ పుత్రిక బ్రాహ్మణితో వివాహం జరిపించుటకు పెద్దలచే నిశ్చయింపబడి వ్రాసుకున్న శుభలగ్న పత్రిక. శుభం. అమ్మా, ఇరువురు తాంబూలాలు మార్చేసుకోండి. ఒక్క నిమిషం పంతులు గారు. వాగ్దేవి గారు, మీరు రండి. ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరిస్తున్నారు. అన్నీ దగ్గరుండి చూసుకుంటామని చెప్పారు. నా తరపున మీ దంపతులు ఈ తాంబూలం మార్చుకుంటే నాకంటే సంతోషించేవాళ్లు ఎవ్వరూ ఉండరు. ప్లీజ్ కాదనకండి. అయ్యో, మీరింతగా అడగాల? వాగ్దేవి, పద. చూసావా సరసు, ఎవరి చేతికందాలో వాళ్లే తీసుకుంటున్నారు. నువ్వు నమ్ముకున్న దేవుడు న్యాయం చేస్తాడని ఇప్పుడు నాకు నమ్మకం కలుగుతుంది.
బాబు ఉంగరాలు మార్చుకోండి. Come on, Brahman. ఏమైంది బ్రాహ్మణి? ఆ చేతికి కట్టేంటమ్మా? అంటే డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు వేలు పడి. ఒకసారి కట్టుతిద్దాం వరుణ్. ఉంగరం తొడిగిన తర్వాత మళ్ళీ కట్టేస్తే సరి. వదిన ఎలాగూ డాక్టరే కాబట్టి ఏ సమస్య ఉండదు. ఏంటండి మీరు మాట్లాడేది? తీసి కట్టడానికి అదేమైనా కాశీతాడనుకుంటున్నారా? అరే, ఆ ఇంజరీ సివియర్గా ఉండడం వల్లే కదా కర్చీఫ్ కట్టుకుంది. అయినా మీరు తీసేమంటే ఎలా? రాహుల్, నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు? సీరియస్ ఏంటి ప్రీతి? నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను. డాక్టర్, మీరైనా చెప్పండి, ఇంజురీ అయినప్పుడు డిస్టర్బ్ చేయడం కరెక్టా? కాదు, కానీ ఈరోజు ఎంగేజ్మెంట్ కదా, రింగ్స్ మార్చుకోకపోతే ఎలా? పోనీ వేరే రోజుకి పోస్ట్ పోన్ చేద్దాం. ఇంతవరకు వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ ఏంటి నవ్య? ఆంటీ ఫస్ట్ టైం అరేంజ్మెంట్స్ చేశారు. ఇదే మధ్యలో ఆపడం అంటే సెంటిమెంటల్ గా మంచిది కాదు. ఏమంటారా ఆంటీ? నిజమే, కానీ ఉంగరాలు మార్చుకోకుండా అంటే బ్రాహ్మణికి వరుణ్కి చిన్నప్పుడే పెళ్ళైపోయిందని చెప్పేశారు కదా. సో ఈ ఎంగేజ్మెంట్ జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే అనిపిస్తోంది. కాబట్టి డైరెక్ట్ గా పెళ్లికే ముహూర్తం పెట్టేస్తే మంచిది. తను చెప్పింది కూడా కరెక్టే. నాకు కూడా యుఎస్ లో కొన్ని ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి. పోస్ట్ పోన్ చేయకపోవడమే మంచిది. పంతులు గారు, డైరెక్ట్ గా పెళ్లికి ముహూర్తం పెట్టండి. అలాగే అమ్మా. అమ్మా, 15 రోజుల్లో బలమైన ముహూర్తం ఉందమ్మా. రోజుల ఆంటీ, మీకు లేట్ అవదా? యా, చాలా లేట్ అవుతుంది. ఈ 2-3 రోజుల్లో ఏమైనా ముహూర్తాలుంటే అవి చూడండి పంతులు గారు. 2-3 రోజుల్లో అంటే
రేపు రాత్రికి ఒక సుముహూర్తం ఉందమ్మా. మీ అందరికీ సమ్మతం అయితే ఆ ముహూర్తానికే పెళ్లి జరిపించేద్దాం. వదినా నాకోకే, మీరేమంటారు? ఈ పెళ్లి కోసమే మీరు అమెరికా నుంచి వచ్చారు వదినా. మీకు ఎలా నచ్చితే అలా జరిపించుకోండి. అందరికీ ఓకే కాబట్టి ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి పంతులు గారు. సరేనమ్మా. అమ్మా, పెళ్లికి ముహూర్తం పెట్టాను. మండపం ఎక్కడో చెప్తే రేపు వచ్చేస్తాను. ఎక్కడేంటి పంతులు గారు, పెళ్ళి మా ఇంట్లోనే. అవునా? సరేనమ్మా. వస్తాను బాబు. మంచిదండి. వస్తానమ్మా. ఈరోజు నైట్కి మెహందీ ఫంక్షన్ కూడా ఉందండి, మీరంతా రండి. సరేనండి, మీరింతలా చెప్తుంటే రాకుండా ఎందుకుంటాం? తప్పకుండా వస్తాం. ఓకే దెన్, మేం కూడా బయలుదేరుతాం. ఈవినింగ్ మా ఇంట్లో కలుద్దాం, సరేనా? అలాగేనండి. నవ్య, నా ఫోన్ లోపల మర్చిపోయినట్టున్నాను, వెళ్ళి తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ వల్లే నా వేళ్లు తలుపులో పడ్డాయి. మీరు కట్టిన కట్టు వల్లే నా వేలికి ఉంగరం ఎక్కలేదు. అంటే మీకు తెలియకుండానే మీరే ఈ నిశ్చితార్థం జరగకుండా ఆపారు. అది నేను ఆపడం ఏంటి? అది అనుకోకుండా జరిగింది. అనుకోకుండా కాదు బాబు, అదే విధి. తాళి కట్టిన భర్త చేతుల మీదుగా మరో పెళ్లి జరగడం ఆ విధికే ఇష్టం లేదు. అందుకే ఉంగరాలు మార్చకుండా ఆపింది. నిజమైన ప్రేమని మనుషులు మనసులు గెలిపించలేకపోయినా ఆ దేవుడు గెలిపిస్తాడు బాబు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆగినట్టే, రేపు పెళ్లి కూడా మీ వల్లే ఆగిపోతుంది. ఆ విధే మీరు కారణం అయ్యేలా చేస్తుంది. దట్స్ ఇంపాసిబుల్ బ్రాహ్మణి. పెళ్లి చేస్తానని మాటిచ్చింది నేను, సపోర్ట్ చేసింది మా మేడం. వరుణ్తో నీ పెళ్లి మా ఇంట్లో గ్రాండ్గా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా బాబు, నమ్మకం
మీ మీద కాదు, మీరంటే ప్రాణంగా పెంచుకున్న నా ప్రేమ మీద నమ్మకం. నీది నమ్మకం కాదు బ్రాహ్మణి, పిచ్చి భ్రమ. మీ పేరెంట్స్ వరుణ్ మదర్ చూసావు కదా, పెళ్లి గురించి ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారు. పెళ్ళిళ్ళు భూమి మీద చేస్తారు కానీ ఫిక్స్ అయ్యేది మాత్రం స్వర్గంలోనే అంటారు. ఈ జన్మకి మీరే నా భర్త, నేను మాత్రమే మీ భార్యని. ఇది ఎవరు మార్చలేరు, మన బంధాన్ని ఎవ్వరు విడదీయలేరు. మీరు చెప్పిన చోటుకు వచ్చాం. ఎక్కడున్నారు? నీకు ఎదురుగా కారు కనిపిస్తుంది కదా, ఆ కారులో ఉన్నాను. ఏ కార్లో? 1114లో. ఉంది సార్, వస్తున్నా. చెప్పరా, డబ్బు కోసం ఏ ఏదో పని చేస్తావా? సార్ సార్ చెప్పరా, చెప్పు. నీ చేత కిడ్నాప్ చేయించింది ఎవరు? చెప్పు. చెప్తావా చేస్తావా? సార్ నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్, నన్ను వదిలేండి. చెప్పరా, ఎవరు? నాకు తెలియదు సార్. నీ చేత కిడ్నాప్ చేయించింది ఎవరు? చెప్పు. నాకు తెలియదు సార్, నాకు తెలీదు. ఏంట్రా తెలీదు? నాకు తెలీదు. తెలియకుండా కిడ్నాప్ చేస్తావా? చెప్పరా, మీ బాస్ ఎవరు? చెప్పరా. చెప్తాను సార్, నన్నేం చేయదు సార్. మా బాస్ ఎవరో చెప్తాను సార్. చెప్తాను సార్. ఆవిడ సార్, చెప్తాను సార్. చెప్పు జ్యోతి. మేడం, బ్రాహ్మణి పెళ్లిని వాగ్దేవి గారు ఈ ఇంట్లోనే పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు.
ముహూర్తం పెట్టించుకొని వచ్చారు. మొత్తం హడావుడి ఈ ఇంట్లోనే ప్లాన్ చేస్తున్నారు. అంటే అది బ్రాహ్మణి అని ఫిక్స్ అయినట్టేనా?